తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి 2,75,891 కోట్ల అంచనాతో బడ్జెట్ ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. ఈ బడ్జెట్ గత జీఎస్డీపీ 2022-23తో పోలిస్తే 14.7% నుంచి 11.3%కి క్షీణించింది. ఈ బడ్జెట్ లో రెవెన్యూ వ్యయం 2,11,178 కోట్లు కాగా 29,669 కోట్లు మూలాధారంగా కేటాయించారు. ఈ బడ్జెట్ లో ప్రత్యేకంగా 6 గ్యారంటీల అమలు కోసం 53,196 కోట్ల రూపాయలను కేటాయించారు. ఐటీ శాఖకు 774 కోట్లు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి 7,740, నీటిపారుదల శాఖకు 28,024 కోట్లు, బీసీ సంక్షేమానికి 8,000 కోట్లు, గురుకుల పాఠశాల భవనాల నిర్మాణానికి 1,546 కోట్లు, ఎస్సీ సంక్షేమానికి 21,874 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి 13,313 కోట్లు, విద్యారంగానికి 21,389 కోట్ల రూపాయలను కేటాయించారు. టీడీపీ జనసేన అభ్యర్థుల ప్రకటనకు రంగం సిద్ధమవుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన జాబితా తయారైనట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీ పర్యటన అనంతరం హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తుంది. మరోవైపు జనసేన అభ్యర్థులపై పవన్ ఓ క్లారిటీకి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఒకేసారి ఉమ్మడి అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లాలని, అందుకు మాజీ సీఎం కేసీఆర్ ను కూడా ఆహ్వానించాలని భావిస్తుంది. కేసీఆర్ ను ఆహ్వానించే బాధ్యతను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అప్పగించారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 12న అసెంబ్లీ సమావేశాలను ముగించి ఆ వెంటనే కాళేశ్వరం సందర్శనకు వెళ్లాలని సీఎం నిర్ణయించారు. మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఇంజెక్షన్ వికటించి 9 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని ఇంటెన్సివ్ కేర్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం పిల్లల పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికల అనూహ్య ఫలితాలు వెలువడుతున్నాయి. జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థులు విజయడంకా మోగిస్తున్నారు. పూర్తి స్థాయి ఫలితాలు ఇంకా వెల్లడి కాలేదు. బ్యాలెట్ పత్రాల లెక్కింపు నెమ్మదిగా కొనసాగుతోంది. ప్రస్తుత ఫలితాల సరళి చూస్తుంటే హంగ్ ఏర్పడే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. జాతీయ అసెంబ్లీలో అత్యధిక సీట్లను ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్ పీటీఐ పార్టీకి చెందిన స్వతంత్ర అభ్యర్థులు సొంతం చేసుకోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. 2వ స్థానంలో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్తాన్ ముస్లిం లీగ్ పీఎంఎల్ఎన్ నిలిచే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 4 సర్వీసుల పోస్టులకు నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలను టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఇందులో 7,26,837 మంది అభ్యర్థుల ర్యాంకులు పొందుపరిచినట్లు పేర్కొంది. ధృవీకరణ పత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను తర్వాత విడుదల ప్రకటిస్తామని తెలిపింది. పరీక్షల్లో తిరస్కరణకు గురైన వారి వివరాలను జీఆర్ఎల్లో పొందుపరచలేదని స్పష్టం చేసింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ జాతీయ కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ మరోసారి పాదయాత్రకు రెడీ అవుతున్నారు. కరీంనగర్ పార్లమెంటు సెగ్మెంట్లోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ యాత్ర ఉండబోతున్నట్లు తెలుస్తుంది. తొలి విడత యాత్రలో భాగంగా ఈ రోజు వేములవాడ నియోజకవర్గంలోని మేడిపల్లి ప్రారంభం కానుంది. ఈ మేరకు పార్టీ వర్గాలు భారీ ఏర్పాట్లు చేశాయి. ఈ యాత్ర నేటి నుండి 15వ తేదీ వరకు వేములవాడ, సిరిసిల్ల సెగ్మెంట్ల పరిధిలోని 88 గ్రామాల్లో బండి సంజయ్ పర్యటిస్తారు. హెచ్ఎండిఏ రేరా కార్యదర్శి శివబాలకృష్ణ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏసీబీ కస్టడీలో ఆయన వెల్లడించిన విషయాలతో హెచ్ఎండిఏ మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఏఎస్ అరవింద్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగించుకున్నట్టు తెలుస్తోంది. వివిధ రియల్ ఎస్టేట్ కంపెనీలు, ల్యాండ్ సెటిల్మెంట్లలో అరవింద్ కుమార్ పాత్ర ఉన్నట్లు శివబాలకృష్ణ తెలిపారు. అరవింద్ కుమార్ చెప్పినట్లే ఆయన వ్యవహరించానని కన్ఫెషన్ స్టేట్మెంట్లో వివరించారు. శివబాలకృష్ణ అందించిన స్టేట్మెంట్ను అధికారులు కోర్టుకు అందించారు. మాజీ ప్రధాని పివి నరసింహారావుకి భారతరత్న పురస్కారం ఇవ్వడం గర్వకారణంగా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఉమ్మడి ఏపీకి సీఎంగా, కేంద్ర మంత్రిగా ఆయన దేశం కోసం చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. ప్రధానిగా ఆర్థిక సంస్కరణలతో దేశ పురోగతికి పివి పునాదులు వేశారని ఆయన అన్నారు. పివి జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.
ఢిల్లీ పర్యటన ముగించుకున్న సీఎం జగన్ నిన్న రాత్రి అమరావతి చేరుకున్నారు. 2 రోజులు ఢిల్లీలో బిజీగా గడిపిన సీఎం రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధాని మోదీ ఆయా శాఖల పెద్దలతో మాట్లాడారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులతో పాటు ప్రత్యేక హోదాపై ప్రధానితో జగన్ చర్చించినట్టు తెలుస్తోంది. నెల్లూరు జిల్లా కావలి ముసునూరు టోల్ ప్లాజా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చెన్నై నుండి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 7 మృతి చెందగా 15 మందికి తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను అంబులెన్స్ సహాయంతో ఆసుపత్రికి తరలించారు. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.